అందరికీ నమస్కారం. లాస్ట్ మంత్ 22 అంటే ఫిబ్రవరి 22 రోజు ఎస్ఎల్బిసి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ టనల్ వర్క్ అవుతుందో ఇది ప్రపంచంలో అతిపెద్ద టనల్, 44 కిలోమీటర్స్ అండర్ గ్రౌండ్ టనల్ వితౌట్ ఎనీ ఆడిటింగ్ టనల్. మరి అనుకోకుండా జరిగినటువంటి సంఘటనలో మరి యావత్ ప్రజానికం అంతా కూడా ఉత్కంఠగా చూస్తున్న సందర్భంలో మరి ఆ రోజు నుంచి నేటి వరకు 16వ రోజు 11 డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉన్నాయి. రెస్క్యూ ఆపరేషన్ అవుతుందో అది ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, తర్వాత సింగరేణి కార్మికులు, తర్వాత హైడ్రా, ఇటువంటి అదే ర్యాట్ మైనర్స్ అన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. మొన్న ఈ కెడావర్ డాగ్స్ ఏవైతున్నాయి, కెడావర్ డాగ్స్ అంటాం, ఈ శవాలను గుర్తించే ఈ డాగ్స్ కూడా తీసుకురావడం జరిగింది కేరళ నుంచి. మరి అంతకుముందు రాడార్ సాయంతో కొన్ని ప్లేసెస్ గుర్తుపట్టడం జరిగింది. అవి డిగ్ చేసిన తర్వాత అక్కడ కూడా ఎక్కడ కూడా ఈ శవాలు ఉన్నట్టుగా అంటే బాడీస్ ఉన్నట్టుగా ఐడెంటిఫై కాలేదు. తర్వాత ఈ కెడావరింగ్ డాగ్స్ వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని ప్లేసెస్ గుర్తించడం జరిగింది. సరే ఇట్లా ఏమైనా కానీ నేను వార్ఫుడ్ బేసిస్ మీద గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు, గౌరవ మంత్రివర్యుల సూచన మేరకు ఈరోజు 16వ రోజు మరి ఎట్టికేలకు ఒక బాడీని వెలికి తీయడం జరిగింది. మరి ఇప్పుడు ఆ బాడీని ఈ నాగర్ కర్నూలు జిల్లా హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో పోస్ట్ మార్టం నిమిత్తం తీసుకురావడం జరిగింది. అది లోపల పోస్ట్ మార్టం అంటే ముందుగా బాడీ వాష్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత సంబంధిత ఆ బాడీకి సంబంధించిన వాళ్ళందరినీ ఎవరెవరైతే చనిపోయిన 8 మంది వ్యక్తులు లోపల ఉన్నారో ఒకటే బాడీ బయటకు కాబట్టి ఎవరైనా ఆ బాడీని గుర్తుపట్టడం కోసం పోస్ట్ మార్టం రూమ్ పిలుస్తారు. అక్కడ ఈ ఐడెంటిఫికేషన్ మార్క్స్ లైక్ పుట్టుమచ్చలు కానీ, లేకపోతే టాటూ మార్క్స్ కానీ, హైట్ కానీ, కాంప్లెక్షన్ అంటాం, హైట్, కలరు, ఇవన్నీ కూడా చూడటం జరుగుతుంది. ప్రాథమికంగా ఆ బాడీని గుర్తించిన తర్వాత పోస్ట్ మార్టం కంప్లీట్ చేసిన తర్వాత కెమికల్ ట్రీట్మెంట్ చేసి దానికి ర్యాపింగ్ చేసిన తర్వాత ఆ బాడీని వాళ్ళ నేటివ్ విలేజ్కి పంపడం జరుగుతుంది. దానికన్నా ముందు వాళ్ళ అటెండెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ బాడీకి సంబంధించిన వాళ్లకు మరి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు 25 లక్షల రూపాయల చెక్కును యాజ్ ఎక్స్గ్రేషియా కింద ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి దాని తర్వాత పరిణామాలు ఇక కంపెనీ కానీ లేకుంటే ఇన్సూరెన్స్ కంపెనీ అవన్నీ కూడా తర్వాత ఎస్ఎల్బిసి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టనల్. ఈ టనల్ లాస్ట్ మంత్ 22 నాడు ఉదయం 9:30కు ఒక ఇన్సిడెంట్ జరిగింది. అందరికి తెలిసిన విషయమే. మరి అందరి కొలాబరేషన్లో దాదాపు 11 డిపార్ట్మెంట్ పనిచేసినాయి. మరి గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు వారు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ, అదేవిధంగా సంబంధిత మంత్రివర్యులు, జిల్లా మంత్రులు అందరం కూడా మానిటర్ చేయడం జరిగింది. అన్నిటికి మించి అధికారులు 24 గంటలు అధికారులు పనిచేసి వార్ఫుడ్ బేసిస్ మీద పనిచేయడం జరిగింది. దాని ఫలితంగానే ఇవాళ మధ్యాహ్నం ఒక డెడ్ బాడీ అక్కడ ఉన్న బాడీని కనుగొనడం జరిగింది. దాన్ని తీయడానికి సాయంత్రం తీసాం. ఇప్పుడే జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి నాగర్ కర్నూలు జిల్లా హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో పోస్ట్ మార్టం నిర్వహించడం జరిగింది. ఆ పోస్ట్ మార్టం చేసే ముందు ఆ బాడీని వాష్ చేసిన తర్వాత ఆ బాడీ పైన ఉన్నటువంటి గుర్తులు ఐడెంటిఫికేషన్ మార్క్స్, అది మోల్స్ కానీ లేకపోతే టాటూ మార్క్స్ కానీ, వాళ్ళకు ఉన్నటువంటి ఇయర్ రింగ్స్ కానీ, లేకుంటే హైట్ ఆఫ్ ది బాడీ, కాంప్లెక్షన్, ఇవన్నీ సూచన తర్వాత దాన్ని గుర్తుపట్టడం జరిగింది. ఆ బాడీని అది గుర్ప్రీత్ సింగ్ బిలాంగ్స్ టు పంజాబ్ స్టేట్. సో వారిని గుర్తించడం జరిగింది. ఇప్పుడే గౌరవ మంత్రివర్యులు అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా మీరు ముఖ్యమంత్రి గారు కూడా మన సాయంత్రం నుంచి ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. ఎట్టికేలకు ఒక బాడీ దొరకడం జరిగింది. మరి బాధాకరమైన విషయం ఏంటంటే పాపం దూరం నుంచి కొన్ని వేల కిలోమీటర్ల నుంచి వచ్చి మన దగ్గర పనిచేస్తూ ఉన్నారు. ఆ టన్నల్లో దాదాపు కొంతమంది 5 సంవత్సరాలు, కొంతమంది 3 సంవత్సరాలు ఆ టన్నల్ వర్క్ స్టార్ట్ అయ్యి ఇప్పటికి 20 సంవత్సరాలు అయింది. ఏది ఏమున్నా వాళ్ళ గవర్నమెంట్ ఏ రకమైనటువంటి మెజర్ తీసుకోవాలో ఆ రకమైన మెజర్ తీసుకోవడం జరిగింది. ఫలితంగానే ఈ బాడీని గుర్తించడం జరిగింది. ఇది గుర్ప్రీత్ సింగ్ బాడీ. వాళ్ళ భార్య రాజేందర్ కౌర్. ఈ రాజేందర్ కౌర్ పైన వాళ్ళ పేరు మీద 25 లక్షల ఎక్స్గ్రేషియా చెక్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది మీ అందరూ కూడా మేము అనౌన్స్ చేస్తూ ఉన్నాం. ఇది ఇక్కడ నుంచి ఈ బాడీని కూడా అన్ని రకాలుగా కెమికల్ పిఎంఈ అయిన తర్వాత పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ అయిన తర్వాత కెమికల్ ట్రీట్మెంట్ చేసి ర్యాపింగ్ చేసి అక్కడ ఒక ఏసీ అంబులెన్స్లో పంపడం జరుగుతూ ఉంది. ఆ అంబులెన్స్లో డ్రైవర్స్, అదేవిధంగా మెడికల్ పీపుల్ కూడా ఉంటారు. వారి వెంట మెడికల్కి సంబంధించిన ఒక మెడికల్ అటెండెంట్, ఒక డాక్టర్, అదేవిధంగా
అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి, అదేవిధంగా జేపీ కంపెనీ నుంచి, ఇది మన కలెక్టర్ గారు దీన్ని పూర్తిగా బాధ్యత తీసుకొని మరి అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ ఈ బాడీని పంపించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది డిమాండ్ చేశారు, మమ్మల్ని అంటే ఈ బాడీని బై ఎయిర్ అంటే కార్గోలో పంపిస్తే బాగుంటుంది కదని ఒక క్వశ్చన్ కూడా రైజ్ చేయడం జరిగింది. మరి కలెక్టర్ గారు అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు అందరూ కూడా అక్కడ కార్గో డిపార్ట్మెంట్ అంటే మనం ఎయిర్ బై ఎయిర్ ఉన్నటువంటి కార్గోను సంప్రదిస్తే వాళ్ళు 1 వీక్ తర్వాత ఏ బాడీని మేము అలౌ చేయమని చెప్పడం జరిగింది. అది చెప్పడం వల్లనే వాళ్ళు బై రోడ్ వెళ్తూ ఉన్నాం. ఈ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని రకాలుగా ఈ బాడీని సురక్షితంగా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి అన్ని మెజర్స్ తీసుకుంటూ ఈ బాడీని ఇప్పుడే ఈ అంబులెన్స్లో పంపించడం జరుగుతూ ఉంది. ఇది ప్రజలకన్నా తెలియజేస్తా ఉన్నాం. ఈ ఒకానొక దశలో అసలు బాడీని బయటికి తీసుకొచ్చే పరిస్థితి కనబడలే, కానీ అందరిని ఇన్వాల్వ్ చేసి చివరికి ర్యాట్ మైనర్స్ అదేవిధంగా కెడావరికి డాగ్స్, ఈ కడావరి డాగ్స్ కూడా పిలిపించడం జరిగింది. ఇవన్నీ అన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్లనే అందరినీ ప్రపంచంలో ఉన్న మేధావులను కూడా పిలిపియమన్నారు. ప్రపంచంలో ఉన్న ఏదైనా ఇన్స్ట్రుమెంట్స్ అవసరం ఉంటే తీసుకురామన్నారు. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా ఎక్కడ ఏం అవసరం ఉంటే అది తీసుకొచ్చి ఎట్టికేలకు మనం బాడీని తీసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఇవన్నీ కూడా చేయడం జరిగింది. మరొకసారి మీకు మనవి చేస్తా ఉన్నాను, ఇక్కడ ఈ ప్రభుత్వం అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నది. అదేవిధంగా ఇది ఎక్స్గ్రేషియా 25 లక్షల ఎక్స్గ్రేషియా, దీంతో పాటుగా మన కంపెనీ వాళ్ళు కూడా కొంత ఇచ్చే అవకాశం ఉంది. అదే కాకుండా ప్రతి కార్మికునికి అక్కడ ఇన్సూరెన్స్ చేస్తారు, అవి కూడా ఫైనాన్షియల్గా వచ్చే అవకాశం ఉంది. వెంకటేష్, ఇంకొక అతను ఉండే హనుమంత్, వీళ్ళిద్దరు తీసుకుపోయి వాళ్ళ వైఫ్కు చెక్ హ్యాండ్ ఓవర్ చేసి రిజిస్టర్లో సిగ్నేచర్ తీసుకొని మొత్తం వీడియో తీసుకొని వాళ్ళ ఫోటోలు తీసుకొని ఎక్కడైతే ఏమేమి మన గట్టి ఆధారాలతోటి ఈ చెక్ను వాళ్ళ వైఫ్కు అందజేయడం జరుగుతూ ఉంది. పిల్లలు 2 కూతురు అని చెప్తా ఉన్నారు. మరి అంటే ఒక అతను కొడుకు కూతురు అంటారు, 2 కూతురు కరెక్ట్గా తెలియదు. 2 కూతుర్లు 15 సంవత్సరాలు ఒక అమ్మాయికి, తర్వాత 9 సంవత్సరాలు ఒక అమ్మాయికి అని చెప్తా ఉన్నారు. వాళ్ళ కంపెనీ వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఇక నెక్స్ట్ అంతా కంపెనీ చూసుకుంటారు. జేపీ అసోసియేట్స్ రాబిన్స్ కంపెనీ, రాబిన్స్ ఏమో టీబీఎం, ఈ కంపెనీ ఏమో జేపీ అసోసియేట్స్. ఇది నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కంపెనీ. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.